ఎక్కువ శాతం అవేర్నెస్ ఉండాల్సింది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు మనం ముఖ్యంగా స్టూడెంట్ సూసైడ్ రేట్స్ గురించి మాట్లాడుకుంటే మనం ప్రెషర్ చాలా ఎక్కువ పెట్టేస్తున్నాం అండి వాళ్ళ మీద. ఇది చాలా ప్రోగ్రామ్స్ లో చెప్పాను నేను, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిందే. బికాజ్ ఎందుకు అంటే మేము మళ్ళీ మళ్ళీ చెప్తేనే అది సింక్ అవుతుంది, లేకపోతే సింక్ అవ్వదు. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే మనం ఫోకస్ అంతా కూడా ఐక్యూ మీద పెట్టేస్తున్నాం. అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్, అది కూడా ఎలాగా, మా వాడికి ఎన్ని మార్కులు వస్తే దాన్ని బట్టి అంత హై ఐక్యూ. బట్ నిజంగా అది ఐక్యూకి మెజర్ కాదు, ఇంకా చాలా చాలా రకాలు ఉంటాయి ఇంటెలిజెన్స్ లో. మనం మార్కులతోనే ఇంటెలిజెన్స్ ని ఈక్వేట్ చేస్తున్నాం. సో మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా అన్ని అలాగే ఉంటున్నాయి, అవునా? అలాగే చాలా సార్లు మనం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా మార్కులు అనుగుణంగా కేటగరైజ్ చేస్తున్నాం వాళ్ళని. సో ఎప్పుడైతే మార్కులు అనుగుణంగా వాళ్ళని కేటగరైజ్ చేస్తున్నామో వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ మీద ఖచ్చితంగా దెబ్బతింటుంది. అంటే నేను ఒక సెక్షన్లో ఫలానా సెక్షన్లో లేను, అక్కడ అందరూ బాగా చదివే వాళ్ళు ఉంటారు, నేను ఒక సి సెక్షన్లోనో డి సెక్షన్లో ఉన్నాను, ఇక్కడ అందరూ కూడా చదువులో తక్కువ ఉన్న వాళ్ళు, మార్కులు రాని వాళ్ళు ఉన్నారు అంటే ఎడ్యుకేషన్ సంస్థ పరంగా నన్ను కేటగరైజ్ చేసేసినట్టే. వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ మీద దెబ్బతింటుంది. సో ఇలాంటివి పేరెంట్స్ గ్రహించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ సంస్థల కంటే పేరెంట్స్ గ్రహించుకోవడం చాలా అవసరం. ఎందుకు అంటే మీకు ఎడ్యుకేషన్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి, కానీ వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ సమాజంలో ఎలా మెలుగుతున్నారు, సోషల్ కోషెంట్ అంటే సోషల్ స్కిల్స్, అందరితో ఎలా కలుస్తున్నారు, అలాగే వాళ్ళ భావాల్ని ఎంత చక్కగా వ్యక్తపరుస్తున్నారు, ఎంత చక్కగా హ్యాండిల్ చేసుకుంటున్నారు, ఇమోషనల్ కోషెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, బట్ ఎప్పుడైతే సోషల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ బాగుంటుందో వాళ్ళు చాలా వృద్ధిలోకి రావచ్చు. అప్పుడు అసలు ఇంటెలిజెన్స్ అవసరమే అవ్వకపోవచ్చు, చాలా తక్కువ అవసరం ఉండొచ్చు, 60% చాలు, యావరేజ్ చాలు. బట్ మనకి ఎప్పుడైతే ఈ ఇంటెలిజెన్స్ అన్న వ్యామోహం ఉంటుందో, వ్యామోహం అనే అంటాను నేను దాన్ని, వ్యామోహం ఉంటుందో మనం పిల్లల్ని అలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లోకే తోస్తాం. వాళ్ళు మన పిల్లల్ని కేటగరైజ్ చేస్తూనే ఉంటారు. పిల్లలు లోపల ప్రెషర్ పెట్టుకుంటూ చదువుతేనే ఐఎమ్ యాక్సెప్టెడ్ అన్నది ఎంత దీనస్థితి అండి అది. అంటే నేను చదివి నేను ర్యాంకులు తెచ్చుకొని నేను ఎప్పుడూ అచీవర్లా ఉంటేనే నన్ను యాక్సెప్ట్ చేస్తుంది. అది ఇంట్లో అన్నా, స్కూల్లో అన్నా, సమాజంలో అన్నా నన్ను అప్పుడే యాక్సెప్ట్ చేస్తారు అంటే నాకు ఇంకేం గ్రహింపు ఉంది కదా. సో ఎప్పుడైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ అవేర్నెస్ వస్తుందో, కేటగరైజ్ చేయొద్దు, అందరినీ కలిపే చెప్పండి. ఎవరు చదవాల్సిన రీతిలో వాళ్ళు చదువుతారు. మీ సంస్థల మీద కంట పిల్లల మీద ఫోకస్ పెట్టండి. తల్లిదండ్రులు మీరు పిల్లల్ని జాయిన్ చేస్తున్నప్పుడు మీ పిల్లల్ని ర్యాంకుల కోసం వాడుకుంటుందా సంస్థ, లేకపోతే పిల్లల్ని పిల్లల్లా చూస్తుందా సంస్థ అన్నది ఆలోచించడం చాలా అవసరం. మీరు ఎప్పుడైతే మార్కుల వ్యామోహంలో పడిపోతారో మీరు సంస్థల వ్యామోహాల్లో కూడా పడిపోతారండి. సో రేపు ఎప్పుడైనా పిల్లల్ని కోల్పోయినప్పుడు సంస్థలకి ఏమీ ప్రాబ్లం రాదు, సమాజానికి ఏమీ ప్రాబ్లం రాదు. మీ ఇంట్లో ఒక వ్యక్తి మిస్సింగ్, అది చాలా కష్టం కూర్చడం, అది ఎవరు కూర్చలేరు కూడా. అప్పుడు సంస్థలు మీ చుట్టూ ఉండవండి. సో ఇది గ్రహించుకోవడం చాలా అవసరం. సో దయచేసి పిల్లల్ని మీకు నచ్చిన కెరియర్స్ వైపు పుష్ చేయకండి, లేదా సమాజంలో ట్రెండ్లో ఉన్న కెరియర్ వైపు పుష్ చేయకండి. సమాజంలో చెప్పుకోవడానికి బాగుండే ప్రొఫెషన్స్లోకి వాళ్ళని పుష్ చేయకండి. వాళ్ళు ఆనందంగా ఎంచుకున్న ప్రొఫెషన్లోకి చూస్ చేసుకోండి. ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు నన్ను, ఆనందంగా వాళ్ళకి ఏ ప్రొఫెషన్ కావాలి అన్నది మాకు ఎలా తెలుస్తుంది, మాకు తెలిసింది ఇంతే కాబట్టి మేము చూస్ చేయొచ్చు అని. ఇలాంటి టూల్స్ వచ్చాయండి, కెరియర్ గైడెన్స్ టూల్స్ వచ్చాయి. మీరు ఏ మానసిక నిపుణుల దగ్గరికి వెళ్ళినా పిల్లల పర్సనాలిటీ బట్టి, ఇంట్రెస్ట్ బట్టి, ఇంటెలిజెన్స్ బట్టి, యాప్టిట్యూడ్ బట్టి చాలా రకమైన టెస్ట్స్ ఇచ్చి మీకు క్లుప్తంగా ఒక రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళకి సూటబుల్ అయ్యే ప్రొఫెషన్స్ ఏంటి అన్నది చక్కగా చెప్తారు. ఇది చేయడం వల్ల పిల్లలు ఎంజాయ్ చేసుకుంటారు, వాళ్ళు హ్యాపీగా వెళ్తారు. అది జాబ్లా ఉండదు, వాళ్ళని ఎవరు పుష్ చేయవసరం లేదు, హ్యాపీగా పరిగెట్టుకుంటూ వెళ్తారు, సక్సెస్ఫుల్ న్యాచురల్గా అవుతారు. మీరు ఉదయాన్నే లేపి మీరు చదువుకి లేపుకొని ఉద్యోగానికి లేపుకొని ఎన్నాళ్ళు వస్తారు. ఎప్పుడైతే మీరు వాళ్ళకి నచ్చింది ఇస్తారో ఆటోమేటిక్గా పీక్స్కి వెళ్తారండి. అదే జరుగుతుంది. ఎప్పుడైతే ఇది నమ్ముతారో చాలా వరకు సంస్థల్లో పిల్లల్ని మీరే వేయరు. అదే ఫస్ట్ స్టెప్ మన సూసైడ్స్ని నివారించడం, స్టూడెంట్స్లో ఎస్పెషలీ.